ఇంటర్వ్యూస్‌లో జస్ట్ మీ స్కిల్స్ కానీ, లేకపోతే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. చాలా రకాలుగా టెస్ట్ చేయబడుతుంది. సో, అందులో 3 ఇంపార్టెంట్ స్కిల్స్‌ని కంపల్సరీ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ కంప్రహెన్షన్. ఒక క్వెషన్ అడిగినప్పుడు మీరు ఎంతగా దాన్ని అర్థం చేసుకొని, ఎంత కరెక్ట్‌గా దానికి జవాబిస్తున్నారు అనేది కంప్రహెన్షన్. మీకు ఎంత అర్థమవుతుందనేది. సో, ఆ ఒక్క క్వెషన్స్ ఇచ్చినప్పుడు మనం చాలా చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఉండాల్సొస్తుంది. సో, ఒక క్వెషన్ అడిగినప్పుడు జస్ట్ మీరేం ప్రిపేర్ అయినారో చెప్పడం కాకుండా, ఆ క్వెషన్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని చెప్పడాన్ని కంప్రహెన్షన్ అంటారు. సో, అది మన బ్రెయిన్ కామ్‌గా ఉంటే గాని చేయలేము. సెకండ్ థింగ్ వచ్చేసి మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఒక సిట్యుయేషన్ క్వెషన్స్ ఇస్తారు వాళ్ళు యూజువల్‌గా. సో, ఆ సిట్యుయేషన్స్‌లో మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనేది చూస్తారు. సో, దానికి గూడా మీరు చాలా ఇంపార్టెంట్‌గా ఆ సిట్యుయేషన్‌ని మీరు మెంటల్‌గా విజువలైజ్ చేసుకొని, మీరు ఏం చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితుంది అనేది చెప్పడం. సో, ఆ టైంలలో కూడా మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఓకే. థర్డ్ వచ్చేసి మీ కన్సిస్టెన్సీ. ఫస్ట్ మీరు ఆన్సర్ చేస్తున్న క్వెషన్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న స్కిల్స్‌తో మ్యాచ్ అవుతున్నాయా లేదా? అనేది ఒక కన్సిస్టెన్సీ ఒకటి. సెకండ్, మీకు మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నారా? ఫస్ట్ క్వెషన్‌లో ఒకటి చెప్పి, థర్డ్ క్వెషన్‌లో దానికి అపోజిట్‌గా చెప్తే మీరు కన్సిస్టెంట్‌గా ఉన్నట్టు కాదు. సో, మీ యొక్క ఆన్సర్స్ మీరేమిస్తున్నారో దాన్ని చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఆ తర్వాత మీకు మీరే అపోజిట్‌గా మాట్లాడుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ దాంట్లో నాకు కోడింగ్ అంటే ఇష్టమని చెప్పి, థర్డ్ క్వెషన్‌లో నాకు కోడింగ్ అంటే ఇష్టం లేదు అందుకే ఈ జాబ్‌కి అప్లై చేస్తున్నా అని చెప్తే, మీరు మిమ్మల్ని మీరు కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు. సో, ప్లీజ్ బీ వెరీ స్మార్ట్. ప్లీజ్ బీ వెరీ ప్రెజెంట్. అండ్ ఇట్లాంటి క్వెషన్స్ మనం ముందుగానే ప్రిపేర్ కాలేం కాబట్టి, ఆ నిమిషంలో మీకు ఎంత వస్తే, ఎంత అర్థమవుతే దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.